నిర్మాత జి విజయ్ కుమార్ గౌడ్ గారు నాకు మొదటి ఫిలిం అవకాశం ఇచ్చారు. సో ఐ జస్ట్ వాంట్ యూజ్ ఆ అవకాశాన్ని సంపూర్ణంగా సద్వినియోగం చేసుకోవాలి. ఒక క్రేజీ థాట్తోనే ఇండస్ట్రీలో అడుగు పెట్టాలి. ఇట్ హ్యాస్ టు బిగ్ బ్లాస్ట్, ఒక సెన్సేషన్ అవ్వాలి అని ఒక ప్రైమరీ ఉద్దేశంతోనే మొదటి సినిమాని పొలిటికల్ బ్యాక్డ్రాప్లో ఎంచుకోవడం జరిగింది. అండ్ ఈ పిక్చర్ కంప్లీట్గా ద ప్యూర్ పాలిటిక్స్ అండి. ఇట్స్ నాట్ అబౌట్ ఒక క్రిటిక్స్ కాదు, వ్యంగ్యాస్త్రం కాదు, అలానే ఎవరిని ఉద్దేశించి మాట్లాడడం కాదు, ఎవరిని ఇబ్బంది పెట్టే విషయం అస్సలు కాదనమాట. ఇది కేవలం రాజ్యాంగం అంటే ఏంటి, ఏ ఉద్దేశం మీద రాశారు మీద మనకి రాజ్యాంగం ఉంది, దాన్ని ఎలా ఉపయోగించుకుంటే మనకు పాలన కరెక్ట్గా ఉంటుంది, ప్లస్ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఉన్న సిచ్యువేషన్లో ఎలాంటి మార్పులు తీసుకొస్తే మంచిది అనే కేవలం అవేర్నెస్, ఒక ఓటర్ని, ఒక ఇండియన్కి, ఒక సిటిజన్కి ఇచ్చే అవేర్నెస్ మాత్రమే చిత్రం. ఇట్స్ కంప్లీట్లీ ఎన్ అవేర్నెస్ ప్రోగ్రామ్ లాంటిది. ఇది ఖచ్చితంగా ఎలక్షన్స్ ముందు ఓటు వేసే ప్రతి ఓటరుదారుకి నువ్వు ఎందుకోసం ఓటు వేస్తున్నావు, 500 నోటు కోసం వేస్తున్నావా లేకపోతే బిర్యానీ పొట్లం కోసం వేస్తున్నావా? సో యూ షుడ్ నో, నీ భవిష్యత్తు కోసం నువ్వు ఓటు వేస్తున్నావు. ఆ ఓటు యొక్క విలువ ప్లస్ దాన్ని ఎలా వాడుకోవాలి అనే ఒక చిన్న అవేర్నెస్సే ఈ సినిమా. ఈరోజు ఈ సినిమా చేయాలని మా మోహన్ డైరెక్టర్, మా విజయ్ కుమార్ గౌడ్ ప్రొడ్యూసర్ ఇద్దరూ కలిసి మా ఇంటికి వచ్చారు. నేనేదో పెద్ద క్యాడర్ ఉన్నటువంటి హీరోలాగా నాకు కథ ఏంటో చెప్పండి అన్న. ఎందుకంటే నేనేవో వేషాలు చేసుకుంటూ వెళ్తున్నాను. ఇప్పుడు వీళ్ళు నన్ను హీరో అని ఒక దిగజారిన కథతోటి చేశారనుకోండి, శాటిలైట్ సినిమా తీశారనుకోండి, మనం మళ్ళీ మన ఇన్నింగ్స్ ప్రారంభించాలి నటుడిగా. ఆ కష్టాలన్నీ ఎందుకు, ఆ కథ ఏదో చెప్పండి అన్న. ముందు కొంచెం రచయితగా వర్క్ ఉన్నవాడు కాబట్టి ఆ కథ ఏంటో చెప్పండి అంటే ఆ కథ చెప్పారు. ఆ కథ నాకు నచ్చింది. అయితే ఈ కథ వీళ్ళు చెప్పడానికి ప్రస్తుతం పొలిటికల్ ఫీల్డ్లో ఒక విప్లవాత్మకమైనటువంటి ధోరణిలో ఉన్నటువంటి కేజ్రీవాల్ గెటప్ని ఆధారం చేసుకున్నారు. ఆ గెటప్ తోటి వాళ్ళు చెప్పదలిచిన కాంటెంపరీ పొలిటికల్ ప్రాబ్లమ్స్ అండ్ సొల్యూషన్స్ అవి మాత్రమే చెప్పారు నాకు. సో అవి బాగా నచ్చి నేను ఈ చిత్రం చేయడానికి ఒప్పుకున్నాను. దీన్ని హీరో అంటారో కథానాయకుడు అంటారో మీరే పేరు పెట్టండి, నాకు తెలియదు. నేను మాత్రం ఒక మంచి పాత్ర చేస్తున్నాను, ఇట్స్ ద ఫేస్ ఆఫ్ కేజ్రీవాల్ అనేటటువంటి తృప్తి ఈ చిత్రంలో నాకుంది. దీంట్లో ఈ చిత్రాన్ని లేవనెత్తడానికి ఒక పాత్ర కావాలి. ఆ పాత్ర పేరు రఘుపతి రాఘవ రాజారాం. ఈ రఘుపతి రాఘవ రాజారాం అనే వ్యక్తి ప్రజా సంబంధ వ్యాజ్యం వేస్తారు. ఏంటంటే అది ఏమంటారు, ప్రజా సంబంధం, పబ్లిక్ వెల్ఫేర్ పిటిషన్. ఆ పాత్ర మొట్టమొదట మా గురువుగారితో చేయమని అడిగాం అనమాట. ఆయన పేరు ఈ చిత్రంలో రఘుపతి రాఘవ రాజారాం, ఫుల్ నేమ్ ఉంటుంది. ఆ ఫుల్ నేమ్ తోటి ఆయన ఈ కేజ్రీవాలాని, నేను నీకు ఓటేస్తే నువ్వు సీట్ ఎందుకు విడిచిపెట్టేశావు, మాకు చెప్పాలి. నా ఓటును నువ్వు దుర్వినియోగపరిచావు కాబట్టి కోర్టులో నాకు సమాధానం చెప్పని వ్యాజ్యం వేస్తాడు ఆయన. సింగిల్ మ్యాన్లు ఉంటారు చాలామంది, తెక్కోళ్ళు తిరుగుతుంటారు సొసైటీలో. ఆ డిఈఓ ఆఫీసులు, కలెక్టర్ ఆఫీసులు జప్తు చేయించేయడాలు ఇవి చేస్తుంటారే, అట్లాంటి ఒక కేటగిరీ అనమాట మా గురువు గారు. ఆ పాత్ర ద్వారా ఈ పరిచయం చేస్తాం, ఈ చిత్ర పరిచయం. అక్కడి నుంచి సమాధానం చెప్పుకోవాల్సిన బాధ్యత నా పాత్ర మీద ఉంది. నేను చెప్పే సమాధానాలే ఈ సినిమా. అదే పొలిటికల్ రిఫార్మేషన్. పొలిటికల్ అంటే వాటర్ ఏం చేయాలి, ఎలక్షన్లు కొంచెం ముందున్నాయి కాబట్టి వాటర్కి చెప్దామనే ఒక ఆశయం. డైరెక్టర్ చెప్పినట్టు
ప్రొడ్యూసర్ గారు నాతో కూడా అదే అన్నారు, దీనివల్ల నాకు డబ్బు వచ్చేయాలని ఇది కాదండి, మనం ఒక సంచలనాత్మకమైనటువంటి చిత్రం చేయాలి, అది వాటర్లో ఒక ప్రగతిని తీసుకురావాలి, ఒక విప్లవాన్ని తీసుకురావాలి, అది ఏం చేద్దాం అనేది ఇది బాగుందండి కదా అని ఈ చిత్రం చేయడం జరిగింది అన్నమాట. 72లో సోషలిజం అని ఒక నాటికి రాశాను. దానిలో ఎంఎస్ నారాయణ హీరోగా వేశాడు. ఉత్తమ నటుడు అవార్డు కూడా నా చేతుల మీద అందుకున్నాడు. ఇవాళ ఇన్నాళ్ళకి మళ్ళీ అతను ఒక హీరో లాంటి లీడ్ రోల్లో ప్రధాన పాత్రలో క్రేజీ వాలా అని ఈ సినిమా చేయడం అనేది నాకు ముందు ఆనందం వేసింది. నెంబర్ 1. నెంబర్ 2, తను చెప్పింది వాస్తవం అండి. సామాన్యంగా శిష్యులకి ఉపాధ్యాయుల యొక్క భావజాలం శిష్యుల మీద పడుతుంది. అలా పడింది అతని మీద కూడా. ప్రయత్నం మొట్టమొదటి కథ నేను రాయించాను అతనితో. అతను పాపం చాలా ప్రయత్నం చేశాడు. ఒకరోజు ఇంటికి వచ్చి చాలా బాధగా తన భార్య కళాప్రపూర్ణ వాళ్ళ ఆరోగ్యం బాగా రాలేకపోయింది. వాళ్ళిద్దరు పెళ్ళి కూడా నేనే చేశాను మా ఊళ్ళో, ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్. అంటే అక్కడే తెలుస్తుంది అతని అభ్యుదయ భావం ఏంటో. అలా రే ఎంఎస్, ఇండస్ట్రీ ఎవరిని వెళ్ళిపోమందో, ఎవరి టైం వాళ్ళకి వస్తుంది అని కరెక్ట్గా దాని వెనకాల మా నాన్నకు పెళ్లి చేశాడు. అంతే, ఇక్కడ దాకా వచ్చాడు. సో ఒక మంచి సలహా ఇచ్చే గురువు, నిజమేరా ఎందుకు ఇక్కడ పడి కొట్టుకోవడం, వెళ్ళిపోయంటే ఆ రోజున వెళ్ళిపోయి ఉండేవాడు, ఇవాళ క్రేజీ వాళ్ళ లేడు మీకు. కాబట్టి గురువు మంచి సలహా ఇవ్వాలి. అయితే ఈ చిన్నపిల్లాడైన మన మోహన్ ప్రసాద్ గౌడ్ గారి యొక్క నిర్మాణంలో, విజయ్ కుమార్ గౌడ్ గారి నిర్మాణంలో పాలిటిక్స్ మీద తీస్తున్నాడని నాకు చాలా ఆనందం వేసిందండి. మొన్న ఎవరో నాకు ఒక మెసేజ్ పంపించారు. అది చదివినాక నాకు అనిపించింది, ఆల్ఫబెట్ ఓ స్టాండ్స్ ఫర్ ఆపర్చునిటీ. దెర్ ఈజ్ నో ఓ ఇన్ ఎస్టర్డే. ఎస్ వీ నో ఇన్ ఎస్టర్డేస్ లైఫ్ మన ఆపర్చునిటీలన్నీ మిస్ అయిపోయాం. దెర్ ఈజ్ వన్ ఓ ఇన్ టుడే. యూ హ్యావ్ అన్ ఆపర్చునిటీ టు ఓట్ ఫర్ ఎ రైట్ పర్సన్, దట్ ఈస్ టుడే. దెన్ యూ విల్ గెట్ 3 ఓస్ టుమారో. 3 ఓలు ఉన్నాయి, మహిళలకి, పురుషులకి, యువతకి, ముగ్గురికి ఆపర్చునిటీ వస్తుంది. ఇది ఈ సినిమా ద్వారా తెలియజేయాలని, రైట్ పర్సన్కి కనుక ఓటేస్తే మన ఆపర్చునిటీలు పెరిగి మనం ఒకళ్ళొకళ్ళు తిట్టుకోవడం మానేసి ఒకళ్ళొకళ్ళు ఇప్పుడు హోలీ ఆడుకున్నట్టు కౌగిలించుకుని ఉండే ఒక అద్భుతమైనటువంటి నిర్మాణాత్మకమైన సమాజం నిర్మింపబడుతుంది అనేటువంటి నమ్మేవాళ్ళలో నేను ఒకడినండి. అయితే తను నాకు చాలా బాధ వేసింది ఏంటంటే, అసలు ఆయన కుర్చీ ఎక్కడి ఉంటే బాగుండేది అనిపించింది నాకు ఆ రోజున. ఎందుకంటే 2 సుదీర్ఘ జీవితాలున్న రాజకీయ పార్టీల్లో ఎవరో ఒకరి హెల్ప్తో నువ్వు వస్తే ఏం చేస్తారో సుదీర్ఘమైన రాజకీయాన్ని చూసి నాకు తెలుసు. అదే జరిగింది ఆయనకు. అసలు నువ్వు ఇంకొక 10 సీట్లు ఆయనకు వచ్చి ఉంటే దేశ రాజకీయం ఎలా ఉండేదో తెలియదు. ప్రజలు కూడా విచిత్రంగా ఉంటారండి. అలా ఒక వింగ్ అలా వేస్తారు, ఒక వింగ్ ఇలా వేస్తారు. మరి రైట్ టు క్వశ్చన్, నేను ఇలాంటి ప్రశ్న ఒకటి 1986లో నేను డైరెక్ట్ చేసిన మూవీలో వేశాను, ప్రజాస్వామ్యం అని. దానిలో ఒక ఎంపీగా ఓడిపోయినటువంటి ఒక నూతన్ ప్రసాద్ గారి పాత్ర డిపాజిట్లు పోగొట్టుకుంటుంది. వెంటనే రాజ్యసభకి వెళ్ళి కేంద్ర మంత్రిగా మళ్ళీ తిరిగి వస్తుంది. 7 లక్షల మంది ఓటర్లలో డిపాజిట్ పోగొట్టుకున్నటువంటి ఒక వ్యక్తిని 5 ఏళ్ళు నువ్వు నోరు మూసుకుని కూర్చోమని ప్రజలు చెప్తే అతన్ని నువ్వు తీసుకెళ్ళి ఎంపీని చేసి మళ్ళీ మా కేంద్ర మంత్రిగా 70 కోట్ల మంది, అప్పుడు 70 కోట్ల మంది కేంద్ర మంత్రిగా పంపించావు. ఈ ప్రజాస్వామ్యంలో నా ఓటు ఉన్నట్ట చచ్చినట్ట? ఇది నేను ఆ రోజున డెమోక్రసీని ప్రశ్నించింది. ఇవాళ డైరెక్ట్ చీఫ్ మినిస్టర్, నిన్ను ఓటేసి నేను చీఫ్ మినిస్టర్ చేస్తే నువ్వెందుకు కుర్చీని తన్నేసి వచ్చావు? టెల్ మీ, ఆన్సర్ మీ అనేటువంటిది కూడా ఒక అద్భుతమైనటువంటి థాటే. నిజంగానే ఒక క్రేజీ థాట్తో ఇండస్ట్రీలోకి ఎంటర్ అవ్వాలని అనుకున్నా అని చెప్పాడు మోహన్ ప్రసాద్. నిజంగానే ఇట్ ఈస్ ఎ క్రేజీ థాట్. సో ఈ సినిమా ఎంత బాగా ఆడుతుంది అనే దానికంటే ఎంత బాగా ఓటర్లని చైతన్యవంతుల్ని చేస్తుంది అని నేను ఆలోచిస్తున్నాను. చైతన్యవంతులు అయ్యారంటే మీకు డబ్బులు వచ్చేసినట్టే,
అంతే, సింపుల్ లాజిక్. వాళ్ళని చైతన్యవంతుల్ని చేసే విధంగా అలా ఈ చిత్రం ఉండాలని తెలియజేస్తూ నిర్మాతకి, దర్శకుడికి, నా శిష్యుడు ఎంఎస్ నారాయణకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నా అభిమాన రచయిత ప్రయత్నం చేస్తున్న తమ్ముడు, నేను నీకు అండగా ఉంటానని చెప్పాడు ఆయన. ఎంతో టైట్ షెడ్యూల్స్, ఆయన ఎన్నో సినిమాలు కమిట్ అయి ఉంటాడు. అవన్నీ పక్కకు పెట్టి ఈ సినిమాని ఫినిష్ చేద్దామని ముందుకు వచ్చారు. అందుకు నేను పత్రికాముఖంగా ఆయనకు ధన్యవాదాలు తెలుపుతాను. అలాగే ఈ సినిమాకి డైరెక్టరు ఫస్ట్ టైం డైరెక్ట్ చేస్తున్నాడు. అతను ఎవరి దగ్గర పని చేయకుండా షార్ట్ ఫిలిమ్స్ తీస్తూ నాకు షార్ట్ ఫిలిమ్స్ వాట్సాప్లో పంపిస్తే చూసి ఆయన కథ విని నేను ఓకే చేశాను. ఈ కథ ఇమ్మీడియట్గా బాగుంటుంది, కరెంట్ అఫైర్స్లో చేద్దామని అనిపించి స్టార్ట్ చేశానండి. ఈ సినిమా సింగిల్ షెడ్యూల్లో తీసి ఏప్రిల్ 3rd వీక్లో రిలీజ్ చేయాలని అనుకుంటున్నాం.